హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేమైతే ఇప్పుడు మురుడేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా నైట్ వచ్చే వరకు అంటే 12-12:30 అయింది. ఇంకా రాగానే ఇంకా ఫస్ట్ మేము ఉండడానికైతే ఒక రూమ్ అయితే చూసుకుంటున్నాం అనమాట. మెయిన్గా ఏంటంటే మాకు టెంపుల్ సరౌండింగ్లోనే కావాలి. ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు సో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండాలనేసి ఇంకా మేము టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట మనం ఉండడానికి. బట్ మేము ఏంటి అంటే టెంపుల్ దగ్గరనే తీసుకుందాం అనేసి ఇంకా టెంపుల్ సైడ్ అయితే వెళ్ళి చూస్తున్నాము రూమ్స్ అయితే. సో నైట్ టైం అయితే టెంపుల్ వ్యూ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నైట్ టైం కూడా ఇక్కడ టూరిస్ట్ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ నైట్ టైమే వచ్చి ఇక్కడ స్టే చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మేము వెహికల్లో వెళ్ళగానే ఇంకా చాలామంది వచ్చారనమాట. రూమ్స్ మా దగ్గర ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి అనేసి ఇంకా చాలామంది వచ్చారనమాట. వచ్చి అడుగుతా చెప్తా ఉన్నారు. ఏసీ రూమా నాన్ ఏసీ రూమా అనేసి ఫస్ట్ అడుగుతారు. సో ఇంకా అమౌంట్ కూడా చెప్తారనమాట. ఇంకా మేము నైట్ 12:30కి వెళ్ళామని చెప్పేసి ఇంకా చాలా అమౌంట్ అయితే పెంచేశారు. ఇంకా మేమైతే ఫస్ట్ అయితే అలా కాదు, ఇంకా మనమే వెళ్ళి చూద్దాము రూమ్స్ అనేసి ఇంకా ఫస్ట్ మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏసీ రూమ్స్ అయితే ఉన్నాయని తెలిస్తే వెళ్ళి అడిగాము. బట్ ఇంకా నైట్ 12:30 అయిపోతుంది కదా, సో అప్పటికైతే రూమ్స్ అయితే ఏం ఖాళీ లేవు. సో ఇంకా కొంచెం ముందుకు అయితే వెళ్ళండి, అక్కడ కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయని చెప్పగానే సో మేము ఇంకా ఇక్కడికైతే వచ్చి రూమ్ అయితే తీసుకున్నాము. సో మాకైతే కొంచెం టెంపుల్కి దగ్గరనేనమాట. సో మేము ఉన్న రూమ్ నుంచి టెంపుల్ వ్యూ ఇంకా బీచ్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో మేమైతే ఇక్కడ ఇంకా ఒక హాఫ్ డే స్టే చేయడానికి అయితే తీసుకున్నాము. సో మాకు ఇదైతే 2000కి అయితే ఇచ్చారనమాట. ఇంకా రాగానే మా పిల్లలైతే అలానే పడుకుండిపోయారు, కార్లోనే పడుకున్నారు. ఇంకా మేము వాళ్ళని బలవంతంగా తీసుకొని వచ్చి ఇంకా బెడ్పై పడుకోబెట్టాము. చాలా అంటే చాలా టైర్డ్గా అలసిపోయినట్టు అయిపోయింది. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా బీచ్ ఇంకా టెంపుల్ వ్యూ సరౌండింగ్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపించింది. సో మేము ఇంకా బీచ్కి దగ్గరలోనే ఉన్నాం కదా, సో చాలా అంటే చాలా వేడి అనేది ఎక్కువగా వచ్చింది. సో ఇక్కడ కూడా మనం అసలుకి సమ్మర్లో ఏసీ లేనిది అస్సలకి ఉండలేము. చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో కిందనైతే ఒక టిఫిన్ సెంటర్ ఉండే, ఇంకా అక్కడికి వెళ్ళి టీ తాగేసి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే రెడీ అయిపోతున్నాము. సో మేము టెంపుల్కి వెళ్ళడం కూడా మార్నింగ్ 10:30-11కి అయితే అలా వెళ్ళామన్నమాట. నైట్ 12:30కి వచ్చాం కదా, సో పిల్లలు మేము అందరం అలసిపోయాము, ఇక చాలాసేపు పడుకున్నాము. సో మాకు దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. సో మాకైతే గోవాలో కన్నా ఇంకా ఇక్కడనే ఎండ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది అనమాట. సో మేము ఇంకా ఏసీ రూమ్ నుంచి బయటకు రాగానే అసలుకి వేడికి తట్టుకోలేకపోయాము, అంత వేడి ఎండ ఎక్కువగా ఉంది. ఇంకా మేము బీచ్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇంకా మాకైతే ఏసీ రూమ్ దొరికింది ఓకే. బట్ నాన్ ఏసీ రూమ్ ఉన్న వాళ్ళైతే అసలుకి ఉండలేరు, అంత ఎండ ఎక్కువగా ఉంది. సో మేమైతే ఇంకా ఇక్కడికైతే టిఫిన్ తినడానికి అయితే వచ్చాము. సో మనకు టెంపుల్ దగ్గరనే చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. సో అక్కడ టిఫిన్ తినేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇదంతా టెంపుల్ లొకేషను. సో చూడడానికి అయితే చాలా బాగుంది. క్రౌడ్ కూడా అంతే ఉందన్నమాట, ఇంకా హాలిడేస్ కదా, సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో మన టెంపుల్ గోపురం అయితే చాలా బాగుంది. సో అలానే చూస్తూ ఉండిపోయామన్నమాట. సో ఇక్కడ మనకు అంతా ఒకటే లైన్ అనమాట. ఇక్కడ మనకు విఐపి దర్శనాలు లేవు. సో దర్శనానికి సపరేట్ టికెట్స్ అంటూ ఏమీ లేదు. సో అందరూ ఒకటే లైన్లో నిలబడాలి, దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. సో నాకైతే ఈ రూల్ అయితే చాలా నచ్చింది. సో మళ్ళీ ఇంకా పైకి వెళ్ళడానికి కూడా లిఫ్ట్ కూడా ఉంది. బట్ మాకు ఇంకా చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి ఇంకా మేము లిఫ్ట్లో వెళ్ళలేకపోయాం అనమాట పైన వ్యూ చూడడానికి. సో అప్పటికే టైం అయితే 12-12:15 అవుతుంది. సో చాలా క్రౌడ్ ఉంది, లైన్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో మేము ఫస్ట్ లైన్ చూసి సడన్గా భయపడిపోయాము, ఏంటి ఇంత లైన్ ఉంది. సో బయట వరకు వచ్చింది ఇంకా ఫుల్ ఎండలో అనమాట. సో ఆ లైన్ అంతా ఇంకా పైన గోపురం చూడడానికి ఇంకా లిఫ్ట్లో వెళ్ళాలంట. ఇంకా సపరేట్ దర్శనానికి ఇంకో లైన్ ఉంది. సో మేము ఇంకా లైన్లో నిలబడి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. మాకు దర్శనానికి టైం అయితే ఒక 35 మినిట్స్ అలా టైం పట్టింది. సో దర్శనం చక్కగా అయిపోయాక ఇంకా బయటకు వచ్చేస్తే సో మాకు ఇక్కడ బీచ్ దగ్గరనైతే ఇక్కడ హార్స్ అయితే ఉంటే ఇంకా మా పిల్లలు ఎక్కుతా అంటే వాళ్ళని అయితే ఎక్కించాము. సో ఈచ్ మెంబర్కి 100 రూపీస్ అలా తీసుకున్నారు. సో మనకు బీచ్ సరౌండింగ్లో అలా ఒక ట్రిప్ వేసి మళ్ళీ తీసుకొచ్చేసి దించేస్తారనమాట వీళ్ళు.
సో టెంపుల్ దగ్గరనే బీచ్ ఉంది. సో మేమైతే ఇంకా బీచ్‌కి అయితే ఏమి వెళ్ళలేమనమాట. ఇప్పటికే చాలా బీచెస్ అయితే అన్నీ తిరిగేసి వచ్చాం కదా! మాకు ఇంకా బీచ్‌కి వెళ్ళాలని అనిపించలేదు. జస్ట్ టెంపుల్‌కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా రూమ్‌కెళ్ళి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని సో ఇంకా మనము టెంపుల్ పైన శివుడిని చూడడానికి సో వెహికల్స్ అయితే పైన కొండ వరకు అయితే వెళ్తున్నాయంటే ఇంకా మేము మా కార్‌లోనైతే పైన కొండ వరకు అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేసేసి మనం ఇంకా అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. సో శివుని విగ్రహం కూడా చూసి రావచ్చు అంటే ఇంకా మేము పై వరకు అయితే కార్ అయితే తీసుకొని వెళ్ళి అక్కడైతే పార్కింగ్ చేసాము. సో అప్పటికి టైం అయితే 1:30 అలా అవుతుంది. అసలుకి మామూలుగా లేవు ఎండలైతే. సో చూడండి శివుడైతే ఎంత బాగున్నాడు చూడడానికి. చాలామంది ఈ ప్లేస్ని చూడడానికైతే ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. కానీ మేము వెళ్ళడం ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాం కాబట్టి సో ఆ ఎండలో ఎక్కువసేపు ఉండలేకపోయాము. సో ఈ టెంపుల్ పైన వ్యూ చూడడానికైతే చాలామంది ఇలా కార్ వెహికల్లో ఇట్లా వచ్చేసి అక్కడ పార్కింగ్ చేసేసుకొని ఇంకా చూడవలసిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే కవర్ చేసుకుంటున్నారు. సో మేము నైట్ ఇక్కడికి వచ్చామన్నమాట. రూమ్స్ ఇక్కడ దొరుకుతాయేమో సరౌండింగ్లో అని. బట్ అప్పటికే ఒక్క రూమ్ కూడా ఖాళీ లేకుండే అనమాట. సో ఇప్పుడు మెల్లిమెల్లి కొన్ని రూమ్స్ అయితే ఖాళీ అయినాయి. సో మనం పైన టెంపుల్ నుంచి సరౌండింగ్ చూస్తే ఇక్కడ మొత్తం మనకు బీచ్ ఇలా కనపడుతూ ఉంది. చాలా బాగుందన్నమాట ఈ ప్లేస్ అయితే. మార్నింగ్ టైం లేకుంటే ఈవినింగ్ టైం చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా మేము చూద్దాం అనేసి నిల్చున్నా కూడా అసలు ఎండకు తట్టుకోలేకపోయాం, అసలు చూడలేకపోయాం అనమాట, అంత ఎండలు ఉన్నాయి. సో ఆ ఎండ వేడికి మా పిల్లలైతే తట్టుకోలేకపోయారు. ఇంకా మా పిల్లలైతే రాను అని చెప్పారనమాట పై వరకు. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ చిన్న టెంపుల్ ఉంది, శివుని విగ్రహం, ఒక 5 మినిట్స్లలో చూసేసి వద్దామనేసి వెళ్ళాము. సో ఇంకా వెళ్ళిన తర్వాత మాకు ఇక్కడ కైలాస్ టికెట్స్ అయితే కనిపించాయి అనమాట. సరే చూద్దాం అనేసి ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం టికెట్స్ తీసుకొని సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అసలు పిల్లల్ని ఎందుకు మిస్ చేసామో, వాళ్ళని ఎందుకు తీసుకురాలేమన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇక్కడ అంతా టెంపుల్ గురించి చక్కగా వివరించి చెప్తారనమాట. అన్ని ఇమేజెస్ ఉన్నాయన్నమాట. అలా ఒక బొమ్మల్లాగా తయారు చేసి పెట్టారనమాట. అంటే టెంపుల్ గురించి చాలా బాగుంది. మెయిన్గా అసలుకి పిల్లలకి ఇవి చూపించాలి, ఇటువంటి చూపించి వాళ్ళకి టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో పిల్లల్ని తీసుకురాకుండా ఉండిపోయామన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇవన్నీ చూసి. సో ఈ టెంపుల్ గురించి చాలా అంటే మీరు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ కైలాస్ టికెట్ తీసుకొని కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మా హస్బెండ్ అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటా ఈ స్టోరీ అంతా విన్నామన్నమాట. సో మనం ఇక్కడ ఇమేజెస్ చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. సో అక్కడ వివరంగా వాళ్ళ కన్నడ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది అనమాట స్టోరీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నాకు తెలిసిన స్టోరీ అయితే నేను చెప్తాను. సో అంటే నాకు ఈ ఇమేజెస్ అన్నీ చూసిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే పూర్వకాలంలో సో రావణాసుడు వాళ్ళ అమ్మ కోసము ఘోరమైన తపస్సు చేస్తాడనమాట శివుని దగ్గర. సో ఆ తపస్సుకు శివుడు మెచ్చి సో రావణ నీకు ఏం కోరిక కావాలో నువ్వు కోరుకో, నేను నెరవేరుస్తా అని చెప్తే సో మీ దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని నాకు ఈ వరంగా ఇవ్వండి, నేను మా లంకలో తీసుకెళ్ళి పెట్టుకుంటాను అని చెప్పేసి చెప్తాడనమాట రావణాసుడు. సో దానికి ఇంకా శివుడు సరే అనేసి శివుని దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని రావణాసుడికి ఇస్తాడనమాట. సో ఆ ఆత్మలింగాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటాడు. సో ఇట్లా పట్టుకొని వెళ్తూ ఉండగా సో అక్కడ ఉన్న దేవతలందరూ చూసి ఇంకా రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్ళి లంకలో పెట్టుకుంటే సో రావణాసుడికి చాలా అంటే చాలా బలాలు, విద్యా యోగాలన్నీ వస్తాయి. సో మనల్ని అందరినీ నాశనం చేస్తాడు. కాబట్టి ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో లంకలో అసలుకి మనం పెట్టనీయద్దు అనేసి అన్ని దేవతలు అనుకొని ఇంకా వాళ్ళందరూ ఒక ఉపాయం తీసుకొని ఇంకా గణేశుడిని మనం ఒక బాలుని రూపంలో పంపిద్దాము అని చెప్పేసి అనుకుంటారు. ఇక గణేశుడు అయితే అంటే వినాయకుడు బాలుని రూపంలో మన రావణాసుడి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా అప్పుడే సంధ్యావందనం అవుతుందన్నమాట. సంధ్యావందనం కాగానే ఇంకా రావణాసుడు సంధ్యావందనం చేసుకోవడానికి ఏమంటే సముద్రం దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటాడు. సో సంధ్యావందనం చేసుకున్నప్పుడు తన చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా సంధ్యావందనం ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్న టైంలో సో అప్పుడే విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడు బాలుని రూపంలో కనిపిస్తే ఇంకా వినాయకునికి అయితే మన ఆత్మలింగాన్ని ఇచ్చి పట్టుకో బాబు, నేను అలా సంధ్యావందనం చేసుకొని వస్తాను, ఎట్టి పరిస్థితిలో నువ్వు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టొద్దు అనేసి చెప్తాడనమాట రావణాసుడు. సో ఇంకా రావణాసుడు చెప్పిన దానికి ఇంకా విఘ్నేశ్వరుడు సరే అని చెప్పేసి నువ్వు సంధ్యావందనం చేసుకుంటా, నేను 3 సార్లు నేను రావణ అని పిలుస్తాను, 3 సార్లు పిలిచినా నువ్వు రాకపోతే నేను ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తా అని చెప్తాడు. సో ఇంకా తను సంధ్యావందనం చేసుకున్న టైంలో ఇంకా గణేశుడు వెంటనే రావణ అని 3 సార్లు పిలిచే వరకంటే ఇంకా నేను వచ్చేస్తున్నా బాబు ఆగు అనే లోపు ఇంకా వినాయకుడు అయితే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. సో కోపంతో ఇంకా రావణాసుడు వచ్చేసి
ఇంకా వినాయకునికి మొట్టికాయ అంటే తలపైన ఒక మొట్టికాయ కొడతాడనమాట. సో ఇప్పటికి కూడా మనకు అక్కడ వినాయకుని టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో వినాయకుని తలపైన ఒక మొట్టికాయతోని సొట్టు అయితే ఉంటుందన్నమాట. సో రావణాసుడు అయితే ఆత్మలింగాన్ని పైకి లేపే ప్రయత్నం చేస్తుండగా ఆత్మలింగానికి సంబంధించిన కవచాలు, వస్త్రాలు అవన్నీ చుట్టుపక్కల పడిపోతాయి అన్నమాట. ఎక్కడెక్కడైతే వస్త్రాలు, కవచాలు పడిపోయాయో సో అక్కడైతే మనకు తీర్థస్థలాలుగా వెలిసాయి అన్నమాట. సో అందులో ఒకటి ఈ మురుడేశ్వర్ అనమాట. సో మేము ఇక్కడ మురుడేశ్వర్ టెంపుల్కి వచ్చాము. సో మనకి ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో మనం ఇక్కడ చూస్తున్నదైతే ఈ మురుడేశ్వర్ టెంపుల్. మనకు ఈ అంటే స్వామివారు ఇలా మనకు దర్శనం ఇస్తారనమాట. సో నెక్స్ట్ నేను గోకర్ణ టెంపుల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. వెంటనే నా ఛానల్ కనుక మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. బాయ్ బాయ్.